తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠంగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ కీలక తీర్పును వెలువరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలు తోసిపిచ్చిన స్పీకర్ పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని వెలువరించారు. ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో 5 ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లు కొట్టేశారు. అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ కు ఊరట కలిగింది. మరో 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే స్పీకర్ ప్రసాద్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. ఈ రోజుతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో 8 మంది ఎమ్మెల్యేలను విడతల వారీగా విచారించిన స్పీకర్ ప్రసాద్ చివరకు తన నిర్ణయం ప్రకటించారు. పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని 5 ఎమ్మెల్యేలు స్పీచ్ల ముందు వాదన వినిపించారు. అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని, ఏ పార్టీ కండువ కప్పుకోలేదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యేల వివరణపై స్పీకర్ అసంతృప్తి చెంది బీఆర్ఎస్ పిటిషన్లను తిరస్కరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళీ యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్ పై స్పీకర్ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. మరోవైపు స్పీకర్ నోటీసులకు కడియం, దానం మరింత సమయం కావాలన్నారు. దీంతో ఈ 2 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉంది. ఈ 5 అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ వాదనను వినిపించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను స్పీకర్ కు సమర్పించారు. అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్ ను కోరారు. స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎల్లుండి సుప్రీంకోర్టు బీఆర్ఎస్ తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. ఎల్లుండి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండడంతో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠంగా మారింది.